నేనే తులసి. నేను చిన్నదాన్నే, కాని నా భక్తి పెద్దది. శ్రీ మహావిష్ణువుకు నేనంటే ఎంతో ప్రీతి, అందుకే నన్నెంచుకున్నాడు. నేనే తామర. నేను మట్టిలో పుడతాను, కాని పవిత్రంగా వికసిస్తాను. దైవానికి అర్పణ అవుతాను. ఎల్లప్పుడూ నేను శ్రీ మహావిష్ణువు చేతిలో ఉంటాను. నేనే శంఖపుష్పము. నా రంగు నీలం, విష్ణువులాగా. అందుకే నేను ఆయనకు దగ్గరగా అనిపిస్తాను. నేను ఒక్కరోజే వికసిస్తాను, కాని ఆ ఒక్కరోజే నా భక్తిని పూర్తిగా చూపిస్తాను. నన్ను చిన్న పువ్వు అను. నేనే కస్తూరి పువ్వు. నాలో విషం ఉంది అంటారు, కాని నా భక్తి పవిత్రమే. దేవుడు రూపంగా. నేనే చంపా పువ్వును. నేను పెద్దగా మాట్లాడను, నా పరిమళమే మాట్లాడుతుంది. నేనే పారిజాతం. నేను రాత్రి వికసిస్తాను. నిశ్శబ్దంలో నా భక్తి వెలుగుతుంది. నేనే వైజయంతి. నా భక్తి గర్వంగా ఉంటుంది. నేను దైవానికి భయంతో కాదు, ధైర్యంతో అర్పిస్తాను. స్త్రీ శక్తి కూడా భక్తే. నేనే త్రినేత్ర పువ్వును పంద్రవు. భక్తి ఉన్న చోటే నేను పుడతాను. రూపం కాదు, మనసే ముఖ్యం. మేమంతా వేర్వేరు రూపాలు, కాని మా భక్తి ఒకటే. వాసనైనా, రంగైనా, స్వభావమైనా, మా సమర్పణ విష్ణువుకే చేరుతుంది. హృదయం పవిత్రంగా ఉంటే ఏ పువ్వైనా పవిత్రమే.